KTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే పోలవరంలో మొత్తం 485 మీటర్లు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చంద్రబాబు తెలిపారు. We have a skill channel with a bandwidth of 1000 meters, 1 kilometer. This is about spans about 2.90 kilometers. We have pilot channel 1 kilometer. ఇది పెండింగ్ ఉంది రోడింగ్ లేదు సార్, అంటే ఇక్కడ సార్ యాక్చువల్ ఒరిజినల్గా మనం ఇక్కడ ఎండ్ కట్ ఆఫ్ వేసాం సార్, ఇలా క్రాస్గా వేసాం. రాక్ స్ట్రేట్ ఉందని ఇది స్టాండ్ సార్. ఇక్కడ కొద్దిగా పెండింగ్ ఉంది కదా, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్. బ్లాక్స్ ఉన్నాయి చెప్పలేదు ఇక్కడ అన్ని చెప్పలేదు. ఏ బ్లాక్స్ అని చెప్పాలి కదా సార్, అంటే ఇదంతా రాక్ పోర్షన్ సార్. ఎక్కడైతే మనకు రాక్ పోర్షన్ లేదో అక్కడ కొన్ని బ్లాక్స్ వేయాలి సార్. ఇక్కడ సార్ ఈ గ్యాప్ చేయాలి కదా, చూపించాల్సింది sir. Right side, this is the head regulator. After that we have saddle lamp. These two tunnels, sir, twin tunnels. This one saddle lamp, sir, another sir. పోతున్నారని చెప్పేసి ఈ పోర్షన్ అంతా కూడా ఇలాగంటే అటు వదిలేసేసి, ఎందుకంటే సెటిల్ అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేక్ అప్ ఎలక్ట్రిఫికేషన్ యాజిటీస్ అనేది డిసైడ్ చేస్తాం. మనం ఆ రోజు ఈ యొక్క డయాఫ్రామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం 446 కోట్ల రూపాయలతో డయాఫ్రామ్ వాల్ వాటర్ ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే 2 సీజన్లో పూర్తి చేశాం. ఆ డయాఫ్రామ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టు యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్లు అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగొనడానికి ఒక 1 year పట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దంటే అవన్నీ కరెస్పాండెన్స్ రేపే నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు. బ్రాడ్ గా కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను. I have seen the project. మామూలు వాళ్ళైతే అర్థం కాదు. నేను ఒక 100 సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను. 30 times ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను. అడుగున అన్ని నిర్ణయాలు నేను భాగస్వామిని అనుకుంటే అర్థం చేసుకోగలిగాం. ఈరోజు ఒక పక్కన డయాఫ్రామ్ వాల్ 3 bits లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీనవేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఆ 2 బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డి వాల్ డయాఫ్రామ్ వాల్ బయటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యారలల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు.
ఓకే, మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యారల్గా 407 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యారల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం. కాఫర్ డ్యాములు పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీని నియామకం. గన్నవరం చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనకు Y+ సెక్యూరిటీతో పాటు ఎస్కాట్ బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించిన ప్రభుత్వం. చేస్తున్నప్పుడు అర్థం వచ్చేస్తారు. ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి ఎప్పుడైనా సరే అదేనా సమరం పులి. రాష్ట్రం జాగ్రత్త, రాష్ట్రం జాగ్రత్త. ఋషికొండ భవనంపై ప్రభుత్వం వ్యతిరేక ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి అమర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు చాలామంది వారి కార్యకర్తల్ని, అలాగే చాలామంది మీడియా సహచరుల్ని అందరినీ కూడా వారిని అందరినీ కూడా లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం, తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో,
దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటిని అన్నిటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం. దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో ఒక దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం, వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం, సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాలు, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి. నేను కూడా మా పార్టీ తరపున మాట్లాడాల్సి వస్తేనో, ప్రజల తరపున మాట్లాడాల్సి వస్తేనో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని, ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తేనో, ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వారు హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో వారి సొంత భవనాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వెళ్ళి ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రైవేట్ హోటల్కి చెల్లించినటువంటి సందర్భాలు. సరే, ఇవన్నీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొన్ని సెక్యూరిటీ రీజన్సో లేకపోతే ఇతర వారికి ఉన్నటువంటి ప్రయారిటీసో, ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ సమయంలో మేము విమర్శలు చేస్తే ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చూసి తట్టుకోలేకపోతున్నారో లేకపోతే ఇంకోటో అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ మా మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను వాటి జోలికి వెళ్ళను. ఇప్పుడు ఉన్నటువంటిది, ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో
రాష్ట్రపతి వస్తేనే తీసుకెళ్ళి ఓ ప్రైవేట్ హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు వాడండి, దాన్ని వినియోగించుకోండి. రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా. అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్కి మనం హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో రాష్ట్రపతులు, అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతులు మొన్న గతంలో మన మెడికల్ ఏఎంసీకి సంబంధించినటువంటి ఫంక్షన్కి వచ్చారు, 100 years ఫంక్షన్కి. అనేక సందర్భాల్లో దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు. అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వస్తుంటారు. వినియోగించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండరే రేపు నుంచి వచ్చి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరే అందులో. ప్రభుత్వానికి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు, దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది చేయండి. 4-5 బ్లాకులు ఉన్నాయి అందులో. అది ప్రజలకు వినియోగిస్తారా, లేకపోతే టూరిజం వినియోగిస్తారా, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి అతిథి గృహాలుగా వినియోగిస్తారా అనేటువంటిది నిర్ణయం తీసుకోండి. మీ విధానం ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. గుడ్, మీకు అధికారం వచ్చింది, మీరు నిర్ణయం తీసుకున్నారు. గతంలో మేము చెప్పినట్టుగా నిర్ణయం మంత్రి గారు మాట్లాడుతూ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి మాట మాట్లాడారు. మేము ఆ మాట మొదటి నుంచి చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాలు అయ్యేసరికి ఆ 1,00,000, 2,00,000 కోట్లు అవ్వచ్చు. సరే, ఏదైనా మీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందా, నిర్ణయం ప్రకారం వెళ్తుంది. ఈ చేసేటువంటి క్రమంలో ఎందుకు అనవసరంగా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మా పార్టీ మీద దాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. దాదాపు గత 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్యలో 5-6 వేల కోట్ల రూపాయలు అమరావతి మీదుగా కేవలం తాత్కాలిక భవనాల మీద ఖర్చు పెట్టారు. తాత్కాలిక భవంతులు కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇది శాశ్వత నిర్మాణాలు. అవి ప్రభుత్వానికి సంబంధించింది, ప్రభుత్వం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి తీసుకోవడం మానేసి ఊర్లో వెనకాతలు ఉన్న కార్యకర్తలందరినీ కూడా అందులోకి తీసుకొని వెళ్ళిపోయి రేపు చీఫ్ గెస్ట్లు ఎవరన్నా వస్తారు, పెద్దలు ఎవరన్నా వస్తారు, రాష్ట్రపతి వస్తారు, లేకపోతే ప్రధానమంత్రి వస్తారు. మీరు మొత్తం అంతా కూడా కెమెరాలో ప్రతి ఒక్కటి చూపించారు అంతనా. అంటే ఒక చీఫ్ గెస్ట్లో లేకపోతే విఐపీసో వివిఐపీసో ఉండేటువంటి దాన్ని బ్లూ ప్రింట్ అసలు బయటికి వెళ్ళడానికి లేదు. గతంలో మేము ప్రారంభించినప్పుడు కూడా మీరు అందరూ అడిగారు. నేను మంత్రిగా ఉన్న ప్రారంభంలో నేను కూడా పాల్గొన్నా. సో దీన్ని ఏ రకంగా వినియోగించాలనేటువంటి దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి. డెఫినెట్గా నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం అనేటువంటి మాట మీకు చెప్పాం. సో ఇవన్నీ మానేసి ఏదో మనకి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఎక్కడికన్నా చూపించమనండి, అన్నిని అలాగే చూపించమనండి. గతంలో మేము 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అలాగే ఆ శాసనసభ్యుల్ని తీసుకొని వెళ్ళి చూపించమనండి. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోంది, చూపించమనండి. ఇదిగో మీ 5 సంవత్సరాల్లో మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు, చేస్తున్నటువంటి పనులు ఇగో ఇవి చేశారు, మీరు చూపించమనండి. లేకపోతే మెడికల్ కాలేజ్ చూపించమనండి, విజయనగరం మెడికల్ కాలేజ్ చూపించమనండి. లేకపోతే ఉద్యానంలో కట్టినటువంటి హాస్పిటల్ చూపించమనండి, లేకపోతే వాటర్ ప్రాజెక్ట్ చూపించమనండి, లేకపోతే పాడేరులో మన మెడికల్ కాలేజ్ నిర్మాణం, నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం, లేకపోతే సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పార్వతీపురం మెడికల్ కాలేజ్, కురుపం ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ చూపించమనండి. నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి. మూలపేటలో హార్బర్, మూలపేటలో మన పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది, చూపించమనండి. ఫిషింగ్ హార్బర్లో అనేక పోర్టులు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడతా ఉన్నాం. ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణంకి మేము ముందుకు తీసుకుని వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేశాం. ఇవన్నీ మర్చిపోయి అది తీసుకుని వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనంలో చూపిస్తారా? ఇప్పటికన్నా మీకు అవకాశం వచ్చింది. ఈ సందర్భంలో అసలు మేము మాట్లాడకూడదు అనుకున్నాం. మీకు 6 నెలల్లో సంవత్సరం సమయం ఇవ్వాలి. అధికారం ప్రజలు ఇచ్చారు, దాన్ని ఏ రకంగా మీరు వినియోగించుకుంటారో. మేము ప్రజలకు చాలా మంచి చేశాం, మాకన్నా మంచి చేస్తారని చెప్పి ఆశించి మీకు ఓట్లేశారు. దాన్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప
ప్రజలను అనవసరంగా తప్పుదోవ పట్టించి అనవసరంగా ఇంకా మీరు విమర్శలు చేయాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది. ఇదే గంటా శ్రీనివాసరావు గారు ఆ రోజు మొదట్లో 2019లో విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఒక నిర్ణయం మా ప్రభుత్వం చేసినప్పుడు స్వాగతించింది ఆయనే మొదటగా. మరి వారికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే బాగా గుర్తుంది. ఇదే గంటా శ్రీనివాసరావు గారు పాపం ఆ రోజు స్వాగతించారు. విశాఖపట్నం రాజధానిని చేయడం అనేటువంటిది మంచి నిర్ణయం, మంచి ఆలోచన ప్రభుత్వం చేసిందని చెప్పి స్వాగతించారు. సరే, ఇప్పుడు ఏదేమైనప్పుడా నిర్ణయాలు ఆయన ఆలోచనలు మారినా ఏది మారినా ఇది ప్రభుత్వంలో ఉండగా అధికార పార్టీలో ఉన్నారు, వారు అధికారంలో ఉన్నారు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారం అనేటువంటిది సమంజసం కాదు. ఇప్పటికన్నా అది ప్రభుత్వ భవనాలు అనేటువంటిది వారన్నా గ్రహించాలి. ప్రజలకు ఎలాగ తెలుసు, అదేదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు కట్టుకున్నట్టుగా దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం. రాత్రి 8 దాటితే తాట తీయండి. గుంపులు గుంపులుగా కనిపిస్తే, చీకట్లో కనిపిస్తే పోలీసులకి పూర్తి హక్కులు ఇచ్చిన హోమ్ మినిస్టర్. తెలుసు మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, అరే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలవిడితనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది. ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని, గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే. ఏమండి, చింతపల్లి నుంచి, జీమాడుగల్ నుంచి, అటువైపు నుంచి, అదేవిధంగా మనకు ఒడిశా నుంచి, ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది. మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు రాదండి లోపలికి? మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఇటు ట్రైన్స్ కానీ, ఇటు ఫ్లైట్స్ కానీ, రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు, మిగతా అన్ని, దాంట్లో ఈవెన్ 2 వీలర్, ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడండి డ్రగ్స్ని. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది. నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి. నేను ఇంకోటి కూడా చెప్పాను, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ రోజు నుంచే, టుడే ఆన్వర్డ్స్, ఆఫ్టర్ 8:39 గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా, గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్నా, చీకట్లో ఉన్నా, మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకోటి విషయం ఏంటంటే, స్మెల్ డిటెక్ట్ చేయాలి. వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడుంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో. స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్ స్క్వాడ్. 2. అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ 5 సంవత్సరాలు? నాకు అర్థం కాల. 2 డాగ్సా? కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే, పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది, సీజ్ చేసిన వెహికల్స్ని వేర్ హౌస్ అనేది కూడా లేదు ఈ రోజు వరకు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా దోచేసి జగన్ దొంగల మోటార్ స్టేట్ గా మట్టి దెబ్బగా మార్చారని టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సి రామచంద్రయ్య ఆరోపించారు. జగన్ అవినీతి పైన ఎంక్వైరీ కమిషనర్ గవర్నమెంట్ అలీబాబా 40 దొంగల మాదిరిగా 40 తెలియదు కరెక్ట్గా జగన్ అతను ముఠ లంపెన్ సెక్షన్ల మాదిరిగా దోపిడీ చేశారు రాష్ట్రాన్ని. వ్యవస్థలను పథకం చేశారు. ఎంతవరకు పథకం చేశారో మీకు తెలుసు. ఆ పథకం ద్వారా వాళ్ళు ఎంతవరకు సంపాదించారో కూడా తెలుసు. సో ఇంత దోచినోడు రాజకీయాలు కూడా అనేది అనిపిస్తుంది. అలా నేను వస్తాను, 40% కూడా తగ్గలేదు నాకు అని మొన్న మీడియాను అడ్రస్ చేస్తుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా మీటింగ్. అతను ఎప్పుడు మిమ్మల్ని అడ్రస్ చేయలేదు, దిగిపోయేటప్పుడు అది చేశారు. అదే ఫస్ట్ లాస్ట్. పాడేరు మోదుకొంటమ్మ జాతరలో 6 ఏళ్ల పాపపై అత్యాచారం చేసిన నిందితుని అరెస్టు చేసిన పోలీసులు. మనకి 11వ తేదీ ఒక రేప్ కమ్ అబ్డక్షన్ కంప్లైంట్ వచ్చిందండి. ఒక చిన్న
పిల్ల మీద ఒక వ్యక్తి నైట్ టైం 10వ తారీఖు నైట్ టైం 2 గంటల సమయంలో ఆ అమ్మాయి ఇంటి నుండి తీసుకెళ్ళి పక్కన నిర్మిస్తున్న ఒక భవనంలోకి తీసుకెళ్ళి ఎవరు లేని సమయం చూసుకొని ఆ అమ్మాయికి బలాత్కారం చేయడం జరిగిందండి. దీని మీద మనకి ఇచ్చిన రిపోర్ట్ మేరకు మనం 11th మార్నింగ్ వాళ్ళ మదర్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు పాక్సో కేసు విత్ అగ్రివేటెడ్ సెక్షువల్ పెనిట్రేటివ్ అసాల్ట్ అండ్ అబ్డక్షన్ అండ్ రేప్ కేసు బుక్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం మనకి ఉన్న ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మేరకు మనం చేసిన టవర్ డంప్ అనాలిసిస్, సీసీటీవీ అనాలిసిస్ మేరకు చిన్నపిల్ల చెప్పిన కొన్ని ఐడెంటిఫికేషన్స్ మీద ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది అండ్ రిమాండ్ చేయడం కూడా జరిగింది. ఈ మీడియా కాన్ఫరెన్స్లో నేను పాడేరు ప్రజలకి మరియు మన డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజలందరికీ విన్నపిస్తుంది ఏంటంటే, చిన్నపిల్లల మీద ఇలా ఒక అత్యాచారం చేయడం అనేది చాలా పెద్ద నేరం. దానికి మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీసు తప్పకుండా అన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ముద్దాయికి కఠినమైన శిక్ష వచ్చేలాగా 100% మేము ప్రయత్నిస్తాం. అండ్ ఎస్పీ సార్ కూడా ఇలాంటి విషయాలని టాలరేట్ చేయరు. మా పోలీస్ శాఖ అంతా కూడా చెప్తున్నాం, ఇలాంటి ఎటువంటి చిన్నపిల్లల మీద కానీ ఆడవారి మీద కానీ ఎటువంటి ఇలాంటి అఫెన్సెస్ జరిగినట్టయితే తప్పకుండా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ కేసు మీద ఫర్దర్ అప్డేట్స్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనం అప్డేట్ చేస్తాం. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష రాయడానికి 1.100 చొప్పున అవకాశం కల్పించాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు మా పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ 1 ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇవాళ వాళ్ళు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని, తద్వారా ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది. 1:100 చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ నగర్కి వెళ్ళి నిరుద్యోగ యువతీ యువకులతో సమావేశాలు పెట్టి మేము అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. అంతేకాదు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను. అసెంబ్లీలో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మరి ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు. ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు 1:100 అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా? ఎందుకు మీరు మాట తప్పుతా ఉన్నారు? ఆ యువత వచ్చి మీ కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా కనికరం లేదా మీకు? కనీసం స్పందించరా అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు బట్టి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా ఈరోజు మీ ముందు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాం. సరే, చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి. కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ రోజేమో 1:100 ఇవ్వాలని యువతను రెచ్చగొట్టారు. మేము అధికారంలోకి రాగానే 1:100 అవకాశం ఇస్తామని చెప్పారు. ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మాట తప్పుతున్నారు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.